మనకి 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడినది అయినా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం శాతము అన్నాడు. మిగిలిన షీట్ వైశాల్యం అడగలే, వైశాల్యం శాతము అన్నాడు మళ్ళీ మనకి. కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఉంది, 5 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. ఈ 5 సెంటీమీటర్ స్క్వేర్లో 2.1 రేడియస్ ఉన్నటువంటి వృత్తాన్ని కత్తిరిస్తే మిగిలిన ప్లేస్ యొక్క వైశాల్యం శాతం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సర్కిల్ యొక్క ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని మైనస్ చేసి ఆ తర్వాత మళ్ళీ పర్సెంటేజ్ టోటల్ పైన తీసుకోవాలి. మరి ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ స్క్వేర్ ఏరియా ఫార్మ్ ఏమొస్తుంది మనకు, ఏ స్క్వేర్ కదా అంటే 5 స్క్వేర్ అనమాట. ఎంత వస్తుంది, 25 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ తీసుకుంటే, ఇది స్క్వేర్ది సర్కిల్ తీసుకున్నామంటే πr స్క్వేర్ అంటే 22/7 ఇంటూ r మీన్స్ 2.1 ఇంటూ 2.1, 7 1 జా 7.3 జా 22 ఇంటూ 3 1 జా 3, 3 2 జా 6 అంటే 0.63 అనుకో. అంటే 2 3 జా 6, 2 6 జా 12. నెక్స్ట్ మళ్ళీ 126 అంటే అప్పుడు 6 8 3 1 ఎంత 13.86 అనమాట మనకు. అంటే 13.86 ఏది సర్కిల్ ఏరియా అనమాట. అంటే ఇప్పుడు మనకు మిగిలిందంటే కట్ చేస్తే ఏమని అర్థం మనకు, అప్పుడు 25లో నుంచి ఏం చేయాలి, ఈ 13.86ని మైనస్ చేయాలి మనం. 4 9లో 8 పోతే 1, తర్వాత మళ్ళీ 4లో 3 పోతే 1, తర్వాత మళ్ళీ 2లో 1 పోతే 1 అంటే 11.14 వస్తుందన్నమాట. ఇది టోటల్గా ఎంత ఉంది మనకు 25 ఉందా. ఈ 25లో మనకు ఎంత పర్సెంటేజ్ అని చెప్పారు అంటే 25కి 100% అయితే 11.14కి ఎంత పర్సెంటేజు అది మీనింగ్ మనకు. అంటే ఏం చేస్తాం మనము 11.14/25 ఇంటూ 100 తీసుకుంటాం. 25 1 జా 25 4 జా 4 4 జా 16, 4 1 జా 4, 4 1 ఎంత 5, తర్వాత 4 1 జా 4, 4 1 జా 4 అంటే 44.56 వస్తుంది పర్సెంటేజ్. అంటే ఎన్న ఆప్షన్ మనకంటే సెడ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.